హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో టేప్ లేకుండా ఫుల్ బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలని చెప్పేసి చూపిస్తాను మెజర్మెంట్ బ్లౌజ్తో. సో ముందుగా హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ కోసం ఇది షార్ట్ హ్యాండ్స్ అన్నమాట. ఇక్కడ నేను ఖర్చు కోసం కింది వైపు, అదేవిధంగా ఖర్చు కోసం పై వైపు ఒక పావించు ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ కొలతలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా అక్కడ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి నేను ఇక్కడ పాయింట్ తీసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. అక్కడ చూడండి, స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అయితే కంప్లీట్ అయిందో అక్కడి వరకు ఒక పాయింట్ తీసుకున్నాను. ముందుగా మార్కింగ్ చేసుకున్నాను కదా, అదే అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఒక పావించు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇక్కడ కింది వైపు కూడా ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇలా పావించు కంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. అంతకంటే తక్కువ తీసుకోవడం వల్ల మాత్రం బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చిన్నగా అయిపోతాయి. సో కస్టమర్స్ ఏంటంటే ఎక్కువ వచ్చినా పర్లేదు, కానీ తక్కువ వస్తే మాత్రము కోపం చేస్తారన్నమాట. సో జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాను. అది ఆర్మ్ లూజ్ అండ్ హ్యాండ్ లూజ్ రెండింటికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకున్న పాయింట్ నుంచి నేను లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ కరువు కూడా ఏంటంటే ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా తీసుకున్నాను. ఒకవేళ ఆది బ్లౌజ్ లేకుండా నార్మల్గా కటింగ్ చేస్తే షేప్ బెల్ట్తో టేప్తో కటింగ్ చేస్తే అది వేరేలా వస్తుంది. అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకున్నాను, ఎందుకంటే ఇది బిగినర్స్కి చాలా ఈజీ అన్నమాట. బిగినర్స్కి ఇప్పుడే కొలతలు అర్థం కాకపోవచ్చు. సో వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజ్తో అయితే చాలా ఈజీగా వస్తుంది. ముందుగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నార్మల్గా వచ్చిందంటే మాత్రము తర్వాత టేప్తో వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు, మెల్లిమెల్లిగా నేర్చుకుంటారు. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. షేప్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది, ఎందుకంటే వాళ్ళ బ్లౌజ్ ఎలా ఉందో అదే విధంగా వస్తుంది. అక్కడ మిస్టేక్ పోతే ఇక్కడ కూడా మిస్టేక్ అనేది ఖచ్చితంగా పోతుంది. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా కట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు హ్యాండ్స్కి జాయింట్స్ కూడా ఇప్పుడే కట్ చేస్తాను, అది కూడా చూడండి. ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఇక్కడే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ 4 పీసెస్, ఇక్కడ 4 పీసెస్ ఉంటాయన్నమాట. ఈ 4 పీసెస్ని ఈ విధంగా కరెక్ట్గా ప్రాపర్గా కట్ చేసుకొని ఈ హ్యాండ్లోనే మనం మట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా హ్యాండ్ షేప్ అనేది వచ్చేసింది కదా. సో ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను. ముందుగా హ్యాండ్స్ అయితే ముందుగా కట్ చేస్తాను ఎప్పుడైనా సరే, ఎందుకంటే మనం బ్యాక్ పార్ట్కి కాదు కానీ ఫ్రంట్ పార్ట్కి అతుకులు వేసుకున్నా ఓకే, తక్కువైన క్లాత్. కానీ మనం హ్యాండ్స్కి మాత్రము సైడ్కి జాయింట్స్ వేస్తాం, కానీ క్లాత్ పొడవు సరిపోలేదనుకోండి, అంటే హ్యాండ్ లెంత్ సరిపోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. కొంతమంది హ్యాండ్ లెంత్ ఎక్కువ పెట్టుకుంటారు, కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ముందుగా ఖచ్చితంగా నేను హ్యాండ్సే కట్ చేస్తాను. హ్యాండ్స్ ప్రాపర్గా ఉంటే మనం ఫ్రంట్ పార్ట్స్ అనేవి అతుకులతో కూడా మనం సెట్ చేసుకోవచ్చు. సో ముందుగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇది బిగినర్స్కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా హ్యాండ్స్ అనేది కట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఆ బ్యాక్ పార్ట్ హెల్ప్తోనే మనం ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేస్తాం, అది కూడా చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్లో వచ్చేసి మనం ఇక్కడ ఒక పావించి ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఖర్చు కోసం అన్నమాట. ఇక్కడ నేను ఇందాక హ్యాండ్కి చెప్పాను కదా, అదేవిధంగా ఇక్కడ బ్యాక్ పార్ట్కి కూడా ఖర్చు కోసం ఒక పావించు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలండి ప్రాపర్గా. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. బ్లౌజ్ ఎంత సైజ్ ఉందో అంతవరకు ఒక మార్కింగ్ చేసుకోండి, అది ఎందుకో చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంచుకి మార్కింగ్ చేసుకోండి. ఇలా 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైవైపు వచ్చేసి ఇక్కడ నేను కాలర్ కోసం, అంటే బ్యాక్ పార్ట్ కాలర్ కోసం ఎంతైతే అక్కడ ఖర్చు కోసం భుజం దగ్గర చూడండి, ఖర్చు కోసం ఒక మార్కింగ్, ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ లూజ్ వైపు, ఆర్మ్ సైడ్ వచ్చేసి నడుం వైపు పొడవు ఎంత ఉందో దానికోసం ఖర్చు వైపు ఒక మార్కింగ్, ఎక్స్ట్రాగా ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను.
ఇక్కడ లాస్ట్ మార్కింగ్ ఉంది కదా, దానికి ఈక్వల్గా పై వైపు మార్కింగ్ తీసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ది మనకి ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఎందుకో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి కాలర్ దగ్గర 2 ఇంచెస్ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ సైజుని బట్టి నేను తీసుకుంటున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను ఇక్కడ కొలత చూసాను కదా, మెజర్మెంట్ బ్లౌజ్కి తగిన విధంగానే తీసుకున్నాను. బట్ ఇక్కడ వీళ్ళకి కూడా 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంతే వచ్చిందన్నమాట నేను 2 ఇంచెస్ తీసుకుంటే. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింది వైపు తీసుకున్న ఈ మార్కింగ్ వరకు మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అక్కడ 2 ఇంచెస్ ఉంటే ఇక్కడ 2.5 ఇంచెస్ నేను తీసుకున్నాను. సో అలా తీసుకోవడం వల్ల మనకి షేప్ అనేది ప్రాపర్గా వస్తుంది. పైన కింద ఈక్వల్ షేప్ అనేది ఉండకూడదు. అక్కడ ఇంచు తీసుకున్నా సరే ఇక్కడ ఇంచున్నర తీసుకోండి. అక్కడ 2 ఇంచెస్ తీసుకుంటే ఇక్కడ 2.5 లేదా 2 పైన ఒక పావు ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నా సరిపోతుంది. లేదంటే 3 ఇంచెస్ తీసుకుంటే ఇంకా షేప్ అనేది హైలైట్ అవుతుంది. సో ఇక్కడ భుజం వెడల్పు, షోల్డర్ వెడల్పు వచ్చేసి తీసుకున్నాను ఎగ్జాక్ట్గా. ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్ పాయింట్ కాకుండా ఇక్కడ కాలర్ దగ్గర వచ్చేసి ఒక పావు ఇంచు కిందికి మార్కింగ్ తీసుకున్నాను. ఇది ఎందుకోసం అంటే భుజాలు జారకుండా. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ముఖ్యంగా బిగినర్స్కి. ఇప్పుడు ఆమ్ లూజ్ వచ్చేసి ఆమ్ సైజ్ షేప్ అన్నమాట తీసాను. ఆ పాయింట్కి ఈ పాయింట్కి కరెక్ట్గా సెంటర్లో. ఇక్కడ వచ్చేసి ఒక ఖర్చు పెట్టుకున్నాను. ఈ ఖర్చు అనేది చాలా ఇంపార్టెంట్. బ్లౌజు వెడల్పు ఎంత ఉందనేది వస్తుందన్నమాట. లూజ్ అనేది అక్కడ వరకు మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను కదా, అది టక్స్ కోసం అన్నమాట. ఇంకొక ఎక్స్ట్రా మార్కింగ్ వచ్చేసి బ్లౌజ్కి మనం ఓన్లీ టక్స్ తీసుకుంటే అక్కడ వరకు సరిపోతుంది కదా, అంతకంటే ఎక్స్ట్రా ఉండాలి కదా, మనం 3 స్టిచెస్ వేసుకుంటాం కదా, దానికోసం ఇక్కడ ఆమ్ లూజ్ ఎంత ఉందో కూడా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా అనమాట. ఇప్పటి వరకు నా వీడియో చూసి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ మీకు ఎంతో యూస్ఫుల్గా ఉంటాయి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చి ఇంకెవరికైనా షేర్ చేశారంటే మాత్రం నాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ప్లీజ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ హెల్ప్తోనే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్లో తీసుకుంటాము. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అన్నమాట. సో ఈ విధంగా చూడండి, బ్యాక్ పార్ట్ని మనం 3 ఇంచెస్ పైకి మలిచేసుకోవాలి, లేదంటే 2.5 ఇంచెస్ పైకి మలిచేసుకోండి. ఇలా మలిచిన దీనిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఎటువైపు అయితే క్లాత్ అనేది అవైలబుల్ ఉందో చూసుకొని క్రాస్లో మాత్రమే వేసుకోవాలి. చూడండి ఇలా బరాబర్ వేసుకున్నాను నేను. క్రాస్లో వేసుకోవాలన్నమాట క్లాత్ని. స్ట్రైట్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అదే విధంగా డ్రా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపు మాత్రము ఆపేయండి. అది నేను చెప్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ సైజ్ వరకు ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ షోల్డర్ వైపు కూడా డ్రా చేసుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ వైపు మాత్రమే కాలర్ వైపు ఆపేసాను. సో ఇప్పుడు చూడండి చిన్న ట్రిక్ అన్నమాట. ఇక్కడ 1 ఇంచు కిందికి డాట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఆర్మ్ డౌన్ సైడ్ ఇలా చిన్నగా ఏదైనా స్కేల్ అవైలబుల్ ఉంటే తీసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా డ్రా చేయండి. వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర ఇంచుకి కిందకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్గా డ్రా చేసుకోండి స్కేల్ హెల్ప్తో. ఇలా చేసుకున్న తర్వాత ఇటువైపు చూసారు కదా, ఫ్రంట్ వైపు ఈ విధంగా బాక్స్ డ్రా చేశాను. ఇక్కడ నుంచి షోల్డర్ నుంచి కిందికి ఈ విధంగా డ్రా చేయండి. ఇక్కడ ఎలా అయితే వచ్చిందో అలా ఎగ్జాక్ట్గా ఇక్కడి నుంచే షేప్ తీయాలి. మీ ఇష్టం అండి, షేప్ ఎంత తీసుకుంటారు అనేది మీ ఇష్టము. ఇక్కడ కొంతమంది స్క్వేర్ షేప్ తీసుకుంటారు, కొంతమంది రౌండ్ షేప్ తీసుకుంటారు, అది మీ ఇష్టం అన్నమాట. ఎలాంటి డిజైన్ అయినా మీరు ఇందులో పెట్టుకోవచ్చు, కానీ లెంత్ ఇంతవరకు పెట్టుకోండి, ప్రాపర్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ సెంటర్ నుంచి ఈ విధంగా షోల్డర్ సెంటర్ నుంచి మన ఫ్రంట్ పార్ట్ లెంత్ కోసం అన్నమాట ఇది. ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు కిందికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ హుక్స్ పట్టీ వైపు 1 ఇంచు కిందికి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి,
అది చెప్పడం మర్చిపోయాను. దానికి దీనికి కలుపుతూ డ్రా చేయండి. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ సైడు చంకల వైపు ఇక్కడ లో చంక తీసుకున్నానన్నమాట. సో, పావించు ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకొని సెంటర్‌లో ఈ విధంగా డ్రా చేయాలి. అంతే అండి. చాలా సింపుల్. నాకు తెలిసినంత వరకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీ. ఎందుకంటే అక్కడ మనం కొలతలు ఎగ్జాక్ట్‌గా తీసుకుంటే ఇదనేది ఇక్కడ చెడిపోదన్నమాట. బరాబరొస్తది. సో, ముందుగా చాలా జాగ్రత్తగా చేయాల్సింది మాత్రం బ్యాక్ పార్టే అన్నమాట. సో, ఇంతే అండి. ఫ్రంట్ పార్ట్ ఇక కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవడమే మిగిలిపోయింది. సో, ఇక్కడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ అనేది మీ ఇష్టం. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఇది ఇంతే తీసుకోవాలా? ఇది అందరికీ వర్కౌట్ అవుతుందా? కాదా? అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు. ఖచ్చితంగా అందరికీ వర్కౌట్ అవుతుందండి. ఏ సైజ్ వరకైనా ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి చంకలు ఎక్కువగా ఉంటాయి కదా! సన్నగా ఉన్న వారికి చంకలు తక్కువగా ఉంటాయి కదా! సో, దాన్ని బట్టి ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. నో ప్రాబ్లమ్ అన్నమాట. సో, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అంతే బ్యాక్ పార్ట్ అనేది చాలా జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా వస్తుంది. అదేవిధంగా హ్యాండ్స్ కూడా మీకు వీలైనంత వరకు ఎక్కువే పెట్టుకోండి హ్యాండ్స్. తక్కువ తీసుకున్నారంటే మాత్రము కస్టమర్స్‌తో మాటలు పడాల్సొస్తది. సో, జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కటింగ్ అనేది కరెక్ట్‌గా ఉంది అంటే మాత్రం స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ. సో, అంతే అండి వీడియో. బాయ్ బాయ్.